బీస్ట్ మోడ్ అంటారు కదా, అదే కోహ్లీ మెల్లగా బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ ఐపీఎల్లో. ఈ సీజన్ను ప్రారంభించడమే హాఫ్ సెంచరీతో ప్రారంభించిన ఎందుకో స్టార్టింగ్లో ఆ ఊపు కనిపించలేదు కోహ్లీ దగ్గర నుంచి. హాఫ్ సెంచరీ కొట్టడం కోసం ఎక్కువ బాల్స్ ఆడుతున్నాడు అనే విమర్శలు చేశారు యాంటీ ఫ్యాన్స్. కానీ ఆర్సీబీ ఎప్పుడైతే మ్యాచ్లు గెలవడం మొదలుపెట్టిందో కొద్దిగా కోహ్లీ కూడా బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాడు. నిన్న రాజస్థాన్ మీద అయితే పూనకాలు వచ్చినట్లు ఆడాడు. ఏమన్నా షాట్స్ అవి, ప్రత్యేకించి ఆ ఫ్లిక్ షాట్తో సిక్సర్ కొట్టిన తీరుంది మాస్టారు, సూపర్, అంతే ప్యూర్ క్లాస్. మొత్తంగా 42 బాల్స్ ఆడి నిన్న 8 4లు 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు కింగ్ కోహ్లీ. పడిక్కల్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన విరాట్ రాజస్థాన్కు 206 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చేలా చేశాడు. చిన్నస్వామిలో మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా పెద్ద స్కోర్ కొట్టాలి. నిన్న కానీ ఆర్సీబీ 200 కొట్టకపోయి ఉంటే మ్యాచ్ పక్కాగా రాజస్థాన్ తన్నుకుపోయేది. అందుకే కోహ్లీ దూకుడుగా ఆడాడు నిన్న. మొత్తంగా 9 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఈ సీజన్లో నిన్న వరుసగా 2వ హాఫ్ సెంచరీ కొట్టి మొత్తంగా 5 అర్ధశతకాలు పూర్తి చేసుకున్నాడు. సీజన్ మొదట్లో అంతా సాయి సుదర్శన్ అని, పూరన్ అని, కేఎల్ రాహుల్ అని మాట్లాడుకుంటే ఎప్పుడొచ్చాడో కూడా తెలియకుండా హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొడుతూ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్లో ఇదిగో సెకండ్ ప్లేస్లో వచ్చి నిలబడ్డాడు.